బామ్మా బామ్మా వస్తున్నారా? ఏమిటా అరుపులు? ఎవరొచ్చారో చూడు. చూడవే బామ్మ, బాగా చూడు. ఎగా దిగా చూడు, కుడి ఎడమ చూడు, వెనక ముందు చూడు. ఎలా ఉంది నా జోడి? ఆ అమ్మాయికేరా అచ్చం శ్రీ మహాలక్ష్మిలా ఉంది. అయితే ఇంకా ఆలస్యం ఏమిటి? పెట్టే జాకీ సలాం. తల్లి త్వరగా పెళ్లి చేసుకుని పసుపు కుంకాలతో పసిపాపలతో 1000 ఏళ్ళు చల్లగా ఉండు. కూర్చోమ్మ, నేను ఇప్పుడే వస్తా. మీ బామ్మగారు చాలా మంచివాళ్ళ ఉన్నారే. అప్పుడేం చూసా, ఇంకా ముందు ముందు చూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు మేం కాలేజీలో చేరిన కొత్తలో ఆడపిల్లలకి ఎవరికైనా బయట జారిపోయింది అనుకో, మేము గుడ్ మార్నింగ్ అని అలర్ట్ చేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళు ఇలా సర్దుకునేవాళ్ళు అనమాట. పోలీసు వాళ్ళు దెబ్బలా ఉందేంటి? నేను అమ్మాయి తినమ్మా. అబ్బాయి వద్దండి. పర్లేదు తినుమా. ఉప్మా చేయడంలో మా బామ్మ ఈ వీధికి బెస్ట్, ఆ తినడంలో నేను ఈ ఊరికే ఫస్ట్ అన్నట్టు నాకేదే. నీకు పెడతా, లోపలికి రా. నా కోట లోపల కొంచెం ఎక్కువగా ఉంటుంది, దిష్టి తగ్గుతుంది కదా అని లోపల పెడుతుంది అనమాట. నువ్వు తింటుండు, నేను తినేసి వస్తా. అమ్మా, పువ్వులు చెవుల్లో పెడదామనే. పూల బాణం ముగ్గులోకి లాగుదామని. ముగ్గులోకి రగ్గులోకి లాగితే వచ్చేయడానికి నేనేమన్నా సిడతల అప్పారావునా, మడతల సుబ్బారావునా, పేకాట పాపారావుని? అగరొత్తుల సువాసన సిగరత్తుల ముందే పనిచేస్తుంది. రామచంద్ర, అబ్బా కృష్ణ, ఏంటిది? పాయిజన్ అనే సెంట్. సెంట్ అనే పాయిజన్. ఏమిటో కంపు? పినాయిల్. నీకు సెంట్ అంటే ఇష్టం కదా, నాకు పినాయిల్ అంటే ఇష్టం. ఏంటి లైట్ ఆఫ్ చేసావు? లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. లైట్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. అబ్బా, గుడ్ మార్నింగ్ అంటే బయట. ఓ బయట. ఇదిగో, లైట్ లేకుండా నాకు ఇష్టం ఉండదన్నా. ఎందుకు ఆపావు? నేనే ఆపలేదు, కరెంట్ పోయింది. ఓహో, ఏమిటిది? జాకెట్. ఒక్క మగాళ్ళకే కాదు, ఆడాళ్ళకు కూడా వేస్తుంది. ఆహా. అమ్ము, బ్రాబోయ్. ఓం రమ్మీ అయి నమః, ఓం మూడు ముక్కలాట అయి నమః, ఓం లైఫ్ అయి నమః, ఓం సెకండ్ లైఫ్ అయి నమః, ఓం టచ్చాయ నమః, ఓం డంకాయ నమః, ఓం జోకరాయ నమః, ఓం జాక్పాటాయ నమః. శ్రీ పేక దేవత అష్టోత్తర పూజాం కరిష్యామి. ఏమండి, ఒక దేవుడు లేదు, దేవత లేదు. ఎవరైనా చెట్లకు పూజ చేస్తారు, పుట్లకు పూజ చేస్తారు. పరగడుపున ఈ పేక పూజ ఒకటి దరిద్రంగా. పిచ్చిదానా, ఈ సకల చరాచర సృష్టంతా పేకలో నిక్షిప్తమై ఉంది. ఉదాహరణకి, పేకలో 2 రంగులు, ఎరుపు, నలుపు. నలుపు రాత్రిని సూచిస్తుంది, ఎరుపు పగల్ని సూచిస్తుంది. సంవత్సరానికి 52 వారాలు, మా పేకలో 52 ముక్కలు. సంవత్సరానికి 365 రోజులు, మా పేకలో 365 చుక్కలు. అంతెందుకు, ఆసు 1, దేవుడొక్కడే.
2 ఆత్మ పరమాత్మ, 3 త్రిమూర్తులు, 4 దిక్కులు, 5 పంచమహాభూతాలు, 6 ఋతువులు, 7 సప్త మహారుషులు, 8 అష్ట దిక్పాలకులు, 9 నవగ్రహాలు, 10 దశావతారాలు. జే ఫర్ జీసస్, క్యూ ఫర్ ఖురాన్, కే ఫర్ లార్డ్ కృష్ణ. సకల మతాల సమ్మేళనం మా పేక పురాణం. ఇంకా చూస్తూ నిలబడతావని కొట్టి చాపట్లా. అని మా గురువు బివి పట్టాభిరామ్ గారు సెలవిచ్చారు. అయితే మిమ్మల్ని కాదండి, ఆ పట్టాభిరామ్ని కొట్టాలి. ఉల్లిపాయలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఉల్లి మనిషిలో ఉష్ణాన్ని, ఉత్సాహాన్ని వెంటనే పెంచుతుంది. బామా బామా, ఆకలి దంచేస్తుందన్న మేడు. బామ్మ హరికథకెళ్ళింది. అయితే ఇవాళ తమరు వంట తిన్నట్టే. ఏమిటో ఐటమ్స్? ఉల్లిపాయ చట్నీ, గుడ్. ఉల్లిపాయ సాంబారు, వెరీ గుడ్. ఉల్లిపాయ కూర, ఉల్లిపాయ పప్పు, ఇంకా ఉల్లిపాయసం, ఉల్లి పెరుగు కూడా ఉన్నాయండి. ఏమిటి ఉల్లిపాయల మీద పడ్డావు? ఇవాళ పోలీస్ మామూళ్ళన్నీ ఉల్లిపాయలేనా? అది కాదండి, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదండి, అందుకని. సర్లే, పేక చేసిన మేలు పెళ్ళాం కూడా చేయదంటారు. ఏదైనా అతిగా తింటే తేడా చేస్తుంది. తేడా చెయ్యాలనే కదరా మగడా. దీనికి నిజంగా పిచ్చి పెట్టింది. బెడ్రూమ్ లో కూడా ఉల్లి కోళ్ళ.